నమస్కారం, నేను సహనా. 99 మన భక్తికి స్వాగతం. పౌర్ణమి రోజు ఆచరించే పూజల వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయనేది విశ్వాసం. ముఖ్యంగా పూర్ణిమ రోజు శివకేశవులని ఆరాధించటం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్ముతారు. అయితే ఈ పౌర్ణమి వ్రతం అనేది ప్రతి నెల పౌర్ణమి రోజు ఆచరించే ఒక పవిత్రమైన వ్రతం. ఈ పౌర్ణమి రోజు చంద్రుడు పూర్తి కళలతో ప్రకాశిస్తాడు. కాబట్టి ఈ వ్రతాన్ని పూర్ణిమ రోజు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఈ పౌర్ణమి వ్రతం ప్రధానంగా చంద్రుడు, శ్రీ మహావిష్ణువు, శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఆచరిస్తారు. ఈ వ్రతం చేయటం వల్ల చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. మన మనస్సుపై చంద్రుడి ప్రభావం సానుకూలంగా ఉంటుంది. ఇది మానసిక ప్రశాంతత, ఏకాగ్రతని పెంచుతుంది. అలాగే ఈ పౌర్ణమి వ్రతం ఆచరించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కల్పిస్తుందనేది కూడా భక్తుల నమ్మకం. అలాగే పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం ఆచరించడం వల్ల కుటుంబంలో శ్రేయస్సు, సుఖ సంతోషాలతో సిరి సంపదలు కలుగుతాయని, అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు. ఇక ఈ వ్రతం ఆచరించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా నశిస్తాయనేది విశ్వాసం. పౌర్ణమి వ్రతాన్ని ప్రతి నెల పౌర్ణమి రోజు ఆచరించడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఈ వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇక ఈ వ్రతాన్ని ప్రారంభించే ముందు ఈ వ్రతం ఎందుకు చేస్తున్నామనేది మనసులో సంకల్పం చేసుకోవాలి. ఈ రోజున శ్రీ మహావిష్ణువు, చంద్రుడు, లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది. ముఖ్యంగా సత్యనారాయణ వ్రతం కథ చదవడం లేదా వినటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ వ్రతం ఆచరించే రోజు కుదిరితే ఉపవాసం పాటించాలి. ఇక ఈ రోజున చంద్ర దర్శనం అంటే సాయంత్రం చంద్రుడు పూర్తిగా కనిపించిన తర్వాత చంద్రుడిని దర్శించుకొని నీళ్లు, పాలు కలిపిన చంద్రునికి ఆర్జ్యం సమర్పించాలి. ఈ సమయంలో ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమనే నమః అనే మంత్రాన్ని జపించడం శుభకరం. ఇప్పుడు చంద్రుడికి ఆర్జ్యం సమర్పించడం అయిపోయిన తర్వాత ఉపవాసం ముగించి ఫలహారం తీసుకోవచ్చు. అలాగే వీలైనంత మందికి అన్నదానం, దుస్తులు దానం చేయటం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయని పండితులు చెప్తున్నారు.